హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మీ దగ్గరకు వస్తున్నాను. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు హెచ్చరికను విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, దినములు గడుస్తూ ఉండగా, బ్రతుకు సాగుతూ ఉండగా, నీవు ఆశించిన స్థాయిలో మేము బ్రతకడానికి, మా జీవితాలలో ఫలించి అభివృద్ధి చెందాలని నీ ఆలోచన నెరవేరునట్లుగా మమ్మల్ని మేము నీకు అర్పించుకోవడానికి సహాయం చేయండి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక వ్యవసాయదారుడు ఎంత కష్టపడి ఆ పంటను పండిస్తాడో అంతగా దాని ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పిడికెడు గింజలు పెట్టుకొని కన్నీటితో విత్తుకుంటూ పోయేవాడు సంతోషంతో ఫలాలు కోస్తాడన్నట్టుగా ఫలాలు ఉండాలి కదా. మరి మన జీవితంలో దేవుడు ఎన్నో మన మీద ఇన్వెస్ట్ చేశాడు. అవును, ఈ గాలి, నీరు, ఆకాశము, భూమి, అందున్న సమస్తము దేవుడు మనకి అనుగ్రహించినవే కదా. మన జీవితమే ఆయన ఇచ్చిన వరం కదా. ఇది కాక మనకి ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు, ఆధిక్యతలు ఇస్తున్నాడు. ఎప్పుడైనా మీరు వీటిని గురించి ఆలోచించారా? మీ తండ్రి మీకోసం ఎంతో ఆశపడి, కష్టపడి, సంపాదించి, చదివించి, గొప్ప చేశాక నువ్వెందుకు పనికిరాని వాడివి అయిపోతే ఏమైపోతాడు ఆయన? నీకోసం ఎంతో ఖర్చు పెట్టి చదివించిన తర్వాత నువ్వు ఇంట్లోని కూర్చొని విసిగించేవాడిగా, తాగుబోతుగా, జోదగాడిగా మారిపోతే ఎంత రోధిస్తుంది ఆయన హృదయం. అలాగే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనకు అన్నీ ఇచ్చాడండి, కానీ మనుషుడికి కృతజ్ఞత లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. మీకు చాలామందికి చాలాసార్లు వినే ఉంటారు, మీకు అది తెలుసు. ఒక యజమాని దూరదేశానికి వెళ్తూ వెళ్తూ ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి ఓతలాంటి ఇచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళ హెచ్చరిక కదండి. మొదట వాళ్ళిద్దరి గురించి ఇంకోసారి చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు. 3వ వాడిని హైలైట్ చేస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ రోజున. ఒకటే ఇచ్చాడు. ఆ ఒకటిని ఇచ్చాడు కదా, నాకేమిచ్చాడు అంటాం ఎందుకు? ఒకటన్నా ఇచ్చాడు కదండి, ఏదైనా ఇచ్చాడు కదా నీకు. ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు అనకంటే ఎన్నో ఇచ్చాడు దేవుడు. నువ్వు గుర్తించలేదు. ఎందుకు ఇచ్చాడు? వేస్ట్ చేయడానిక, వృధాపరచడానిక, దాచిపెడతానిక, పాతి పెడతానిక కాదు. మొదటి వాడు 5 తలాంతులు పెట్టుబడి పెట్టి మరి 5 చేశాడు. రెండో వాడు పెట్టుబడి చేసి దాన్ని ఇంకొక 2 చేసి కష్టపడి మరో 2 చేశాడు, ఇన్వెస్ట్ చేశాడు. వీడు 1, 2 చేస్తున్నా కూడా దేవుడు సంతోషపడేవాడే. బలా నమ్మకమైన మంచి దాసుడు అనేవాడే. కానీ వీణేం చేశాడట? రుమాలు కట్టి పాతి పెట్టాడట. ఏది అని దేవుడు అడిగినప్పుడు, లెక్క అడిగినప్పుడు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు అని దేవుని మీద ఇదిగో నీది నీకు ఇస్తున్నాను అని తెచ్చి ఇస్తున్నప్పుడు ఏంటండి దేవుడు కఠినుడా? ఎవరు చెప్పారు మీకు? మీరు కఠినులు, మీరు మూర్ఖులు, మనం మూర్ఖులం, మనం కఠినులం, మనం అజ్ఞానులం, మనం అవిశ్వాసులం. దేవుడు ప్రేమమయుడు, ప్రేమపూర్ణుడు. వాడికి ఇలాంటి మనసు ఉందని తెలిసే దేవుడు ఎక్కువ ఇవ్వలేదు వాడికి. అవును, నీకు 1 ఇస్తే నమ్మకం లేనప్పుడు 100 ఇస్తే మాత్రం నువ్వు నమ్మకంగా ఉంటావా? ఎంత వ్యతిరేకంగా నువ్వు దేవునితో మాట్లాడతావో, ఎంతగా వాటిని వృధాపరుస్తావు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ ఇస్తా అన్నాడండి. ఒకవేళ మీకు ఏమి ఇవ్వలేదు దేవుడు, నాకు ఇది ఒకటే ఇచ్చాడు అంటున్నారేమో, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటున్నారేమో. కారణం, మీరు దీంట్లో ఫలిస్తారా, దీన్ని సరిగ్గా ఉపయోగిస్తారా అని దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తున్నాడు. అవునండి, మన హృదయంలో ఉన్నది బయటికి రప్పించాలంటే ఆ శోధనల గుండా మనం వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు అందుకే వారి హృదయంలో ఏముందో బయటికి రప్పించాడు. ఆ శోధనల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పిపోయే జన్మను తెలుసుకున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రభువుని నమ్ముకున్నామని, ఎన్నో ఇచ్చాడని అప్పటికప్పుడు చెప్పి మళ్ళీ మర్చిపోయి నాకేమి ఇచ్చాడనే స్థితిలో మీరు ఉన్నారా? లేక కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవుడిచ్చిన వాటిలో నమ్మకంగా ఉన్నాడు? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక
నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునము. బాబా ఎంత వెగటకు నువ్వు తీసుకో. మనుషులతో చెప్తే అది వేరే సంగతి అండి. దేవుని దగ్గరికి వెళ్ళి నీది నువ్వు తీసుకో అంటే ఏంటి మిగిలేదు నీకు? ఇంకా నీ బ్రతికే ఆయన ఇచ్చిన వరం, నీ జీవితం ఆయన ఇచ్చిన వరం. ఏంటండి ఎంత వెగటుగా మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళు ఎంతోమంది దేవుని పేరు చెప్తేనే సంతోషించవలసిన వారు, కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధించవలసిన దేవుడా ఏం చేశాడు, ఏమిచ్చాడు, ఎవడేమన్నాడు తీసుకోమను అన్నట్టుగా వెగటుగా మాట్లాడేవారిగా మీరు ఉన్నారా? జాగ్రత్త సుమా. ఇలాంటి వాళ్ళకు ఒక పేరు పెట్టాడు దేవుడు. అందుకు అతని యజమానుడు వాడిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా, విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకున్నవాడను అని నీ వెరుగుదువా? ఏంటండి సోమరివైన చెడ్డ దాసుడా. 30వ వచనంలో మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి తోసివేయడి. పనికి మాలిన వాడు, సోమరి, చెడ్డవాడు. దేవుని దగ్గర నుంచి ఇన్ని దీవెనలు పొందుతూ నాకేమిచ్చావని అడిగేవాడు ఎలాంటోడండి? దేవుడు ఇచ్చిన వాటిని, సమయాన్ని, ఆరోగ్యాన్ని ఉపయోగించకుండా కూర్చొని తింటూ తాగుతూ జీవితం అంతా పాడు చేసుకునేవాడు సోమరుడు కదా, తిండిపోతు కదా, తాగుబోతు కదా. తన్ను తాను నాశనం చేసుకోవడమే కాక చుట్టూన్న వారికి ఆటంకంగా మారటం ఫలించడం అంటే నువ్వు దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండటం. పనికి మాలిన దాసుడు వెలుపడి చీకటిలోకి పంపించేయండి. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుంటే ఉండను. ఈ లోకంలోనే యూస్లెస్ ఫెలో సాతానండి. వాడి జతపట్టిన వాడు బ్రతుకులో ఏదీ సాధించలేడు. వాడి అడుగుజాడల్లో నడిచిన వాడు అగ్ని గంధకములతో మంటే గుండంలోనికి వెళ్ళవలసింది. దేవుడిచ్చిన ఒకే జీవితం గతించిపోతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడక, ఎన్నో ఇచ్చిన దేవ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయమని ప్రార్థించడం, విరిగి నలిగిన హృదయంతో మన స్థితిని ఒప్పుకొని క్షమాపణ కోరటం మనకెంతో మేలు. ఎప్పుడైతే ప్రభువు తన రక్తంలో నిన్ను కడుగుతాడో ఎండిపోయిన నీ జీవితం చిగురిస్తుంది. నిష్ప్రయోజనకరమైన జీవితం ప్రయోజనకరంగా మారుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, పనికి మాలిన వారిగా మేము మిగిలిపోక, సోమరులుగా తండ్రి మేము ఉండిపోక, మా జీవితంలో తండ్రి ఇన్ని మేలులు పొందిన నీ దగ్గర నుండి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న మేము కృతజ్ఞత కలిగి, స్తుతి కలిగి నీవు ఆశించిన స్థాయిలో జీవించడం కనీసం ఈ సంవత్సరమైన మాలో ఆధ్యాత్మిక పంటను కోయినట్లుగా ఆత్మ ఫలము ఫలించటకు భయంకరమైన అగ్నిగండమునికి కాక బలా నమ్మకమైన మంచి దాసుడు నీ యజమానుని సంతోషములో పాలుపంపులు పొందమని నీ మెప్పును పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అదనకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి, లేక మీరు తెలియచేయండి. కామెంట్ సెక్షన్లోకి వచ్చి కూడా మీరు టైప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు వాట్సాప్ పంపిస్తే తీరిగ్గా మేము వాటిని నోట్ చేసి ప్రార్థిస్తున్నాం. ఫోన్ చేయకండి, అత్తలేదే మీరు బాధపడకండి. మరి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సహాయపడే నీకు పుస్తకములు, మెమరీ కార్డ్స్, సాంగ్స్ మా దగ్గర ఉన్న వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. భారభరితమైన ఈ పరిచయంలో మీరు సహకారాన్ని అందించాలంటే కూడా వివరాలు కానుకలు పంపడానికి కూడా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు పొందవచ్చు. లేదా స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి అకౌంట్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులే దేవుడిచ్చి దీవెనలు పొందవచ్చు. ప్రవచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి విజయవాడలో ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నామని సంతోషంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను.
గమనించండి, జనవరి 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో ఈ కల్వరి ఉజ్జీవ సభలను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే వాటి కొరకు మీ సమయాన్ని సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా అనుదినము మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో జరిగే ఈ ఉద్యోగ సభల కొరకు ఈ రోజు నుంచి భారంతో ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే